జై శ్రీరామ్, జై గణేష, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. మేము మీ ఫెస్టివల్ వ్లాగ్స్ అన్నమాట హైదరాబాద్లో. ఇప్పుడు ఇక్కడ కలిసి మేము ఇక్కడ హిమాయత్ నగర్ 7th డిగ్రీ కాలేజ్ ఆపోజిట్లో శ్రీ సాయి ఆర్ట్స్లో వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్క్లూసివ్ ఏమంటే ఇక్కడ మొత్తం ముంబై ఇంకా మహారాష్ట్ర స్టైల్ వినాయకులు ఉంటారు అన్నీ. ఇది మేనేజ్ చేసి మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం గణేశుడు అంటే సాయి కుమార్ అన్నమాట. వాళ్ళది ఇక్కడ కాంట్రాక్ట్ ఉన్నది అన్నది. ఇక్కడ రండి గైస్, ఇక్కడ మంచిగా ముంబై స్టైల్ గణేశుడు ఉన్నాడు. ఇంకా అంటే లాస్ట్ టైం మనం పార్ట్ 1 పార్ట్ 2 ఇలా చేసాం. అప్పుడు చిన్న వినాయకుడు ఉండే. ఇప్పుడు ఇది పార్ట్ 3. ఇక్కడ కింద అంటే మంచిగా పెద్ద వినాయకుడు విత్ క్లాత్ వర్క్, కుందన్ వర్క్స్లో వచ్చినారు. ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ముంబై ఇంకా సోలాపూర్ పీస్ అనుకుంటా అన్నమాట. ఇక్కడ ముంబై స్టైల్ గణేశుడు మంచిగా. ఇక్కడ మొత్తం ధోతి అన్ని మొత్తం క్లాత్ వర్క్. ఇక చూస్తే మనం ఇట్లా నేవీ బ్లూలా మంచిగా సిల్వర్ ప్యాటర్న్లో మొత్తం డిజైన్ ఉంది మొత్తం. ఇంకా చూస్తే ఇక్కడ బార్డర్స్లో కూడా మంచిగా ఏమంటారు పట్ట కూడా పెట్టారు, మంచిగా బార్డర్స్ లాగా పెట్టారు. ఇంకా పైన చూస్తే ఏమంటారు షెల్ అంటారు మా హిందీలో. షెల్ కండువా తెలుగులో, హిందీలో షెల్ అంటారు. కలిసేసి ఇది మొత్తం హ్యాండ్ ప్రింటింగ్ అంటమాట. మొత్తం క్లాత్ రియల్. పైన చూస్తే మంచిగా నరసింహస్వామి ఉన్నారు. ఇక్కడ పక్కన రైట్ సైడ్ పక్కన లెఫ్ట్ సైడ్ పక్కన మొత్తం నెమిలి ఉన్నారు. వినాయకుడు మొత్తం ఎట్లా అంటే అట్రాక్టివ్. మనం కళ్ళలో చూసినా మంచిగా వినాయకుడు మంచిగా హార్ట్ ఉంది. ఇంకా వచ్చి పాండురంగ విఠల అంటారు అన్నమాట. చూస్తే వినాయకుడు మంచిగా ఇట్లా నించొని మంచిగా వినాయకుడు మొత్తం ఒక డ్రెస్ లాగా వినాయకుడు కోసం ఇట్లా తీసాం మొత్తం డ్రెస్ లాగా. పైన వచ్చి డ్రెస్ మొత్తం వైట్ కలర్, కింద వచ్చి ధోతి కలిసి మొత్తం వెల్వెట్ ఇది ధోతి మొత్తం. ఇంకా పైన వచ్చి నాగశేషం ఉన్నారు, శంఖం ఉంది, కింద మొత్తం లోటస్ ఉన్నారు. అప్రాక్సిమేట్లీ 10 feet ఉంటుంది ఈ వినాయకుడు, 10 feet ఉంటుంది. ఇక్కడ మా అన్న వాళ్ళు ఇంకా మంచిగా ఉన్నారు. వినాయకుడు మంచి సపోర్టివ్ డిస్కౌంట్ కూడా చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ రండి. ఇక్కడ ఫస్ట్ విగ్రహం అంటే దగడు షేడ్ అంటమాట. ముంబైలో ఫేమస్ అంటే శ్రీమంత్ దగడు షేడ్ వినాయకుడు అంటమాట. చూస్తే ఇది బుక్ అయిపోయింది ఐడల్. ఇంకా ఉన్నాయి 2-3 పీసులు ఉండొచ్చు. అందరు ఎక్కువ అంటే ఎందుకు మొత్తం ఎట్లా అంటే మొత్తం ఫ్లోరల్గా అట్రాక్టివ్గా వినాయకుడు ఉన్నాడు. మంచిగా కూర్చొని అప్రాక్సిమేట్లీ 10 feet ఉంటాడు బాయ్, 10 feet. ఈ పక్క వచ్చి ఇక్కడ ముంబై ఎట్లా అంటే మహారాష్ట్ర స్టైల్లో మహారాజా ఇట్లా కూర్చుంటారు అప్పట్లో. ఇట్లా సేమ్ వినాయకుడు కూర్చొని వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎట్లా అంటే పక్కన రాముడు, రామ మందిరం, శ్రీరామ. కింద చూసే చిన్న మూచకున్నాడు మంచిగా చిన్న మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇది చూస్తే మొత్తం క్లాత్ వర్కింగ్ అంటమాట. ఈ మొత్తం ప్రింటింగ్ మొత్తం గోల్డెన్, ఇంకా బార్డర్ గోల్డెన్ అంట. మళ్ళీ పంచ కలిసి మొత్తం పింక్ అంట పంచ. ఇంకా పగడి చూస్తే హైలైట్ అంటే పగడి, ఎందుకంటే మొత్తం పగడి మహారాష్ట్ర స్టైల్లో ఉంది. ఇంకా వెల్వెట్ ఇంకా కుందన్ కూడా యాడ్ చేస్తుంది దీనిలో. ఈ ఐడియా ఇంకా బుక్ కాలే, మీరు రావచ్చు, మళ్ళీ బుక్ కూడా చేయొచ్చు. మంచిగా ఈజీ ఉంటుంది వినాయకుడు. ఈడ చూస్తే మనం లాల్బాగ్ చా రాజా ముంబై ఫేమస్. ఏమంటారు మొత్తం మావి ఫినిషింగ్ లాగా చేశారు. ఇంకా బ్యాక్ డ్రాప్ మొత్తం గోల్డెన్ థీమ్ ఉందన్నమాట. చూస్తే వినాయకుడు మొత్తం ఇట్లా మంచిగా ఇట్లా ఫీల్ లాగా మనం వినాయకుడు చూస్తే హ్యాపీ అట్లా ఉన్నాడు వినాయకుడు. మొత్తం ఇది చూస్తే మీకు దూరం చూస్తే వీడియో చూస్తే మొత్తం పంచ అనుకుంటాం. క్లాత్ కాదు, ఇది పంచ. బార్డర్స్లో మంచిగా మొత్తం పట్టాలాగా బార్డర్స్ పెట్టారు మంచిగా క్లాత్ది. దానివల్ల మీకు ఇట్లా షైనింగ్ కూడా మంచిగా ఉంది. దీనిలో కొంచెం ఆయిల్ పెయింట్ కూడా యూజ్ చేసాము. ఇంకా చమ్కి కూడా కొంచెం ఉంది. వినాయకుడు ముద్దు ఉన్నాడు. ఇది కూడా బుక్ కాలే, మీరు రావచ్చు, మీకు మీ ఆర్నమెంట్స్ ప్రొవైడ్ చేస్తారని ఉన్నాయి. కలిసి ఇది మళ్ళీ లాల్బాగ్ చా రాజా అన్నమాట. ఇదే మొత్తం మార్బల్ ఫినిషింగ్లో ఉంది. ఇది కలిసి మొత్తం కలర్ఫుల్ డిజైనింగ్లా. ఇంకా పంచ కూడా ఇది రియల్ ఉంది, మీకు కనిపిస్తుంది. ఇది నాకు కావాలని పంచ కూడా మీకు రియల్ క్లోత్ ఉంది విత్ రెడ్ కలర్ అండ్ గోల్డెన్ ప్రింటింగ్ అన్నమాట. ఇక్కడ బార్డర్స్ కూడా మంచిగా డిఫరెంట్ మంచిగా పట్టాలు కూడా చేశారు. వినాయకుడు మొత్తం మంచిగా ఇట్లా కండువా కూడా బ్లూ కలర్ మొత్తం సియాన్ కలర్లో ఉంది. మీరు ఇక్కడ రావచ్చు కూడా మంచిగా బుక్ కూడా చేయొచ్చు. మంచిగా గద్ది విద్య అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి లాల్బాగ్ చా రాజా, అది కవల ఉంది, కవలేదు అంతే అన్నమాట. లేక ఇక్కడ ముషక వాహనం ఉంది, అక్కడ కొంచెం చిన్న ఉంది ముషక. ఇక్కడ చూస్తే మొత్తం ఇది మీకు ఎట్లా అంటే క్లాత్ ఫినిషింగ్ లేదు, క్లాత్ కాదు, ఇది మొత్తం పిఓపి మాట. ఈ కండువా మొత్తం వెల్వెట్ది కండువా కలిసి. మళ్ళీ ఇక్కడ శంఖం ఉంది, ఆడ చక్రం ఇస్తారు, మీరు అడగాలి అది శంఖం కూడా. మళ్ళీ ఇట్లా లాల్బాగ్ చా రాజా మన ఫేమస్ ముంబైలో మొత్తం. ఎట్లా అంటే అందరికీ దేవుడు లాల్బాగ్ చా అంటే ముంబై అంటే లాల్బాగ్ చా రాజా. మళ్ళీ ఇక్కడ ఇంకా వచ్చి మళ్ళీ లాల్బాగ్ చా రాజా.
ఇంకా కూడా మళ్ళీ లాల్ బాషా ఎందుకంటే అందరు ఎక్కువ లాల్ బాషా రాజా ఈసారి ఫేమస్ మొత్తం. ఈడ చూస్తే మళ్ళీ ఈడ మొత్తం మొత్తం గోల్డెన్ కలర్లో మొత్తం ప్రింటింగ్ ఉంది, మొత్తం రెడ్ కలర్ బార్డర్ ఉంది. పంచ చూసి మొత్తం ఎట్లా అంటే మనం మెరూన్ కలర్ పంచ అట్లా ఉంది. వినాయకుడు ఇది అప్రాక్సిమేట్లీ 7 to 8 feet ఉంటాడు, మంచిగా ఉంటుంది ఈ వినాయకుడు. ఈ పక్కన వస్తే మనం హైదరాబాద్ ఇష్ట అనమాట. హైదరాబాద్లో ఫేమస్ ఎక్కువ అంటే ఇది ఈ టైప్ వినాయకుడు అంటమాట. ఇది ఇట్లా మొత్తం దొప్పియోగి మొత్తం ఇక్కడ ఏం కుందవలేదు, ఏం లేదు. ఇక్కడ వచ్చేసి ఈ పక్కన ఇంకా విష్ణు అవతారంలో ఉన్నారు వినాయకుడు. చూస్తే కింద వస్తే ఫస్ట్ విష్ణు అవతారం అన్నమాట, సెకండ్లో వెంకటేశ్వర స్వామి మనం తిరుపతి బాలాజీ. దాని పక్కన ఇంకోటి అంటే నరసింహస్వామి, మన నరసింహస్వామి. దీని పక్కన ఇంకా వరహ రూపంలో వినాయకుడు ఉన్నాడు. మొత్తం కలిసి అప్రాక్సిమేట్ 10 feet ఉంటుంది. ఆ పక్కన చూస్తే శంఖ చక్రం అంటమాట. ఇక్కడ చూస్తే గద అంటారు మా దగ్గర. సో వినాయకుడు ఎట్లా అంటే ముద్దు కూడా ఉన్నాడు మంచిగా, ఇలా వెంకటేశ్వర స్వామి ఎట్లా నిలిచాడు అట్లా నిలిచాడు వినాయకుడు. ఇక పక్క ఇంకా చూస్తే మహారాష్ట్ర స్టైల్ మళ్ళీ చూస్తే మొత్తం ఇది మొత్తం డ్రెస్ ఎట్లా వినాయకుడు వేస్తారు మహారాష్ట్ర స్టైల్లో డ్రెస్ వేస్తారు మంచిగా. ఇది చూస్తే మొత్తం క్లాత్, మొత్తం ధోతి క్లాత్, మొత్తం డ్రెస్ క్లాత్, ఇది జాకెట్ కలిసి మొత్తం ఎట్లా అంటే వెల్వెట్, మొత్తం ఫర్ వర్క్, వెల్వెట్ ఫర్ వర్క్ అనమాట. ఈ మొత్తం హ్యాండ్స్లో కవర్ చేస్తాం, మొత్తం హ్యాండ్స్ కూడా మంచిగా. ఎట్లా అంటే మనం చిలిగల్ కూడా జానీ బ్రదర్స్ పెట్టారు వినాయకుడు, చిలిగల్ కూడా జానీ బ్రదర్స్ వాళ్ళ స్టైల్ అంటమాట. మొత్తం ఫర్ వర్క్ చూస్తే ఫర్ వర్క్ ఉంది మొత్తం. ఇక పక్క వచ్చేసి మళ్ళీ ఇక్కడ మార్బుల్ ఫినిషింగ్లో వినాయకుడు. మనం ఫస్ట్లో అట్లా కలర్ఫుల్ వినాయకుడు ఉండే, ఇక్కడ మార్బుల్ ఫినిషింగ్లో మొత్తం ఈ ధోతి మొత్తం గద్ద మొత్తం జ్యువెలరీ మొత్తం సిల్వర్ ఫినిషింగ్ ఉంది మొత్తం. చూస్తే కింద గద్దీలా మొత్తం లైమ్ కలర్ గ్రీన్ ఉంది. పైన చూస్తే మళ్ళీ శ్రీరామ్కి ఆడ కలర్ లేదు, తక్కువ వేసిన కలర్ మొత్తం రెడ్ కలర్ ఇంకా బ్లూ కలర్ వేసారు శ్రీరామ్. ఇంకా రామ్ మందిర్ మొత్తం మనం ఈసారి రామ్ మందిర్ గ్రాండ్ ఓపెనింగ్ కదా, దానివల్ల ఈసారి ఎక్కువ రామ్ మందిర్ రాముడిది ఐడియాస్ అవుతుంది గణేష్. ఇట్లా ఇక పక్కనే మళ్ళీ చూస్తే ఇక్కడ మళ్ళీ మహారాష్ట్ర స్టైల్ అని మనం మహారాష్ట్ర స్టైల్లో ఇంకా చూస్తే బార్డర్ మొత్తం ఒక ప్యాలెస్, మహారాష్ట్ర ప్యాలెస్లో కూర్చున్నారు వినాయకుడు. మళ్ళీ ఇక్కడ పంచ చూస్తే రాణి పింక్ అన్నమాట, రాణి పింక్ అంటారు పంచ కలర్. చూస్తే మళ్ళీ బార్డర్స్ మొత్తం ఇట్లా వెల్వెడ్ది ఉంది బార్డర్స్ మొత్తం, ఇట్లా పెద్ద బార్డర్ ఇచ్చిన మొత్తం పెద్దగా. అది వినాయకుడు ఏమంటారు, వినాయకుడు మొత్తం ఇట్లా అట్రాక్షన్గా ఫీలింగ్ కూడా ఉంది, దీనిలో కూడా అట్రాక్షన్ ఫీలింగ్ ఉంది వినాయకుడి దగ్గర. ఇంకా మొత్తం పక్కన మొత్తం అస్థెటిక్ ఆరెంజ్ కలర్లో ఉంది, అస్థెటిక్ ఆరెంజ్ కలర్ అనమాట. పంచ మొత్తం కండువా కలిసేసి మొత్తం సియాన్ కలర్ బ్లూ అంటారంట, అది ఉన్నది. దీని పక్కన మళ్ళీ ఇంకోటి దగుడుశెట్టి వినాయకుడు. దగుడుశెట్టి వినాయక ఈసారి మొత్తం ఫేమస్ అంటే హైదరాబాద్లోనే అనుకుంటాం మేము, ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువ మంది దగుడుశెట్టి వాడతారు అనుకుంటా. దగుడుశెట్టి హైదరాబాద్. ఇక్కడ మొత్తం మళ్ళీ దగుడుశెట్టి మంచి రూపంలో ఉన్నాడు, మొత్తం బార్డర్ మొత్తం సిల్వర్ ప్యాటర్న్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ పక్కన వచ్చేసి మళ్ళీ మహారాష్ట్ర స్టైల్ మహారాష్ట్రలో ఇట్లా రాజా ఉంటారు కోట్లు, మొత్తం ఇట్లా మంచి రూపంలో ఉన్నాడు వినాయకుడు. ఇలా చూసేసి మీకు ఇట్లా మొత్తం కండువ రియల్గా కనిపిస్తుంది కాదు, అది మొత్తం పిఓపి అంటమాట, పిఓపి లాగా ఉంది. లేకపోతే మనం చూసినప్పుడు మనం రియల్ లాగా ఉంది. ఇంకా మొత్తం ఎట్లా అంటే సింహాసనం లాగా అన్నమాట. ఇక మళ్ళీ ఇలా పక్కన అంటే లోటస్లో ఉన్నాడు వినాయకుడు, పక్కన లోటస్ మీద ఉన్నాడు వినాయకుడు. ఈ మొత్తం పంచ మొత్తం గ్రీన్ కలర్లో విత్ బార్డర్స్ ఆఫ్ గోల్డెన్ థీమ్. ఇక్కడ మళ్ళీ ఇక మొత్తం లోటస్ మీద మంచిగా వినాయకుడు మొత్తం లోటస్ మీద ఉంది. ఇది చూస్తే ఇక్కడ బ్లాక్ కలర్ బార్డర్ కూడా వేసింది, ఇలా బ్లాక్ కలర్ మొత్తం ప్రింటింగ్ బ్లాక్ కలర్లో ఉంది మొత్తం గద్ది కూడా. కండువా కలిసేసి మొత్తం ఆరెంజ్ కలర్ వినాయకుడిది. అప్రాక్సిమేట్లీ ఇది 5 feet ఉంటుంది గైస్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ దగుడుశెట్టి వినాయకుడు. ఇక్కడ మనం ఇక్కడ చూస్తాం కదా, ఇక్కడ మొత్తం సింపుల్ దగుడుశెట్టి వినాయకుడు అన్నమాట. ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ మొత్తం ఇట్లా పగడీలాగా ఉన్నాడు వినాయకుడు, దగుడుశెట్టి వినాయకుడు, శ్రీమంత్ దగుడుశెట్టి వినాయకుడు. మంచిగా పగడీ టైప్లో ఉన్నాడు. పగడీ మంచిగా ఎట్లా అంటే మొత్తం కుందన్ ఫినిషింగ్ కూడా ఉంది, ఇంకా ఏమంటారు మొత్తం కుందన్ కూడా ఉన్నాయి మంచిగా. ఇది అప్రాక్సిమేట్లీ 5 feet ఉంటాయి గైస్. ఇది ఎట్లా అంటే ఈడ వినాయకుల దగ్గర పెద్ద ఉంటాయి ఈ మొత్తం, ఇంకేమంటారు బ్రెత్లా మొత్తం పెద్ద సేమ్ వినాయకుడు మనం ఎట్లా ముంబై మహారాష్ట్ర ఇలా ఉన్నారు, అది సేమ్. అది రాణి పింక్ కలర్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మెరూన్ కలర్లో వినాయక మొత్తం ధోతి ఉందన్నమాట. ఇది విత్ గోల్డెన్ బార్డర్స్ అంట. ఇది వెనకాల వాయిలెట్ కలర్, ఇది బార్డర్ అంట, వాయిలెట్ కలర్ పర్పుల్ కలర్లో బార్డర్ విత్ గోల్డెన్ ఫినిషింగ్.
ఇక్కడ మళ్ళీ ఇక్కడ పక్కన వస్తే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ నెమలి కూడా ఉంది. నెమలి శ్రీకృష్ణ రూపంలో ఉన్న వినాయకుడు, శ్రీకృష్ణ రూపంలో. ఇక్కడ చూస్తే లక్ష్మీదేవి దగ్గర ఎట్లా ఉంటుంది, మనం పైసలు ఏమంటారు, పైసలు కాయిన్స్ ఎట్లా ఉంటాయి, ఇట్లా పడుతుంటాయి కాయిన్స్, అట్లనే ఇట్లా పడుతున్నాయి. ఇక్కడ ఆడ ఇంకోటి ఉంది, ఆడ మొత్తం సిల్వర్ది ఉంది, ఇక్కడ బ్లాక్ అంతే. వినాయకుడు మొత్తం ఇట్లా బొట్టు కూడా చూస్తే వెంకటేశ్వర స్వామి బొట్టు ఉంది. పైన చూస్తే మొత్తం పగడి మంచిది, పగడి కూడా మంచి. ఇలా రాశి శ్రీ ఉంది, ఇలా రాశి శ్రీ కూడా ఉంది. ఇలా మొత్తం ఇట్లా ఆడ నెమలి మొత్తం బ్యాక్ సైడ్ అనమాట. ఇది కూర్చొని సన్ఫ్లవర్ లోటస్ మొత్తం మిక్స్ అంటమాట. ఇలా సన్ఫ్లవర్ ఇట్లా ఉంటుంది, ఈ లోటస్ అన్నమాట. వినాయకుడు కలర్ జ్యోతి కలర్ అంటే మొత్తం ఎల్లో అన్నమాట, బార్డర్స్ విత్ పర్పుల్ అన్నమాట. ఇక మళ్ళీ లాల్బాగ్ రాజా మన ముంబై స్టైల్ గణేష్ అన్నమాట. ఇక చూస్తే మనం బార్డర్స్ కూడా మంచి చేసినాం, మొత్తం ఫినిషింగ్ ఎట్లా అంటే ఫినిషింగ్ ఇక అన్ని వినాయకులు అంటే సూపర్ ఉన్నాయి. ఇక మళ్ళీ ఇంకా దీని పక్కన మళ్ళీ మనం ఫస్ట్లో చూసాం వినాయకుడు, దాంట్లో క్లాతింగ్ దీనిలో ఇది సింపుల్, దీనిలో ఏం క్లాతింగ్ ఉందని ఏం బాగలేదు, మంచిగా వినాయకుడు. ఇక్కడ అట్రాక్షన్ ఫీలింగ్ ఉంది. ఇక్కడ మళ్ళీ ముంబై స్టైల్ రాజా వినాయకుడు అన్నమాట. ఇంకా మంచిగా బార్డర్ ఇచ్చారు. ఏమంటే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ రాసి దాని కింద ఓం ఇంకా స్వస్తిక్ ఉన్నది, స్వస్తిక్ శ్రీ ఉన్నది. కింద చూస్తే వినాయకుడు పంచం అంటే వినాయకుడు పంచం అంటే ఆరెంజ్ కలర్ ఉంది వినాయకుడు పంచం. ఇక కండువా చూస్తే గ్రీన్ కలర్ ఉంది కండువా. ఇంకా ఏమంటారు, ఇక్కడ బాల్ గణేష్ రూపంలో ఎట్లా వినాయకుడు అట్లా ఉన్నాడు వినాయకుడు మంచిగా. ఇది ఈ వినాయకుడు స్పెషాలిటీ ఏం అంటే ఐస్ మొత్తం బ్లూ కలర్ ఉన్నాయి. ఐస్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొత్తం బ్లూ కలర్ ఐస్ ఉన్నాయి. ఎట్లా అంటే మనం ఫిల్మ్లో చూసాం అప్పుడు వినాయకుడు ఐస్ బ్లూ అంటే మంచి అట్రాక్షన్ ఫీల్ లాగా ఉంది. సింపుల్ ఉంది లేకిన్ అట్రాక్షన్ ఉంది. అప్రాక్సిమేట్ ఇది 4 feet ఉంది గైస్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మార్బుల్ ఫినిషింగ్ వినాయకుడు ఉన్నాడు. ఇది సేమ్ ఈ వినాయకుడిది కళ్ళు పర్పుల్ అన్నమాట. ఇక్కడ మొత్తం ఇటు చూస్తే మనం ఇక్కడ పగడి మొత్తం వెల్వెట్ కలర్లో ఉంది. ఇక్కడ కింద చూస్తే మళ్ళీ మెరూన్ కలర్లో మొత్తం ధోతి ఉందన్నమాట. మరి ఇక్కడ సేమ్ మనం అలా చూసామన్నా మళ్ళీ వినాయకుడు లూడస్ మీద కూర్చొని సంతుల మీద సేమ్ వినాయకుడు అన్నమాట. మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఇయర్ ఫేమస్ వీడియో ఇట్లా శ్రీసాయి ఆర్ట్స్ వస్తే చూస్తే స్వామి పాండురంగ విఠల అన్నమాట. లాస్ట్ టైం ఈ ఆర్ట్స్ మొత్తం ఫేమస్ ఇక్కడ శ్రీసాయి ఆర్ట్స్లో మొత్తం ఇది కలిసి మొత్తం వెల్వెట్ ఫినిష్ అనమాట. మొత్తం క్లాత్స్ కింద ధోతి రాణి పింక్లో మొత్తం క్లాత్ ఫినిషింగ్ రెడ్ వెల్వెట్ క్లాత్ అంట. బార్డర్ మొత్తం గోల్డ్ అండ్ నేవీ బ్లూ అన్నమాట. మళ్ళీ పైన చూస్తే మనం నాగశేషం ఉన్నారు, నాగశేషం. మళ్ళీ విఠల స్వామి పాండురంగ ఫేమస్. చెయ్యి అంటే మంచి అట్రాక్షన్. వినాయకుడు మంచి అప్రాక్సిమేట్లీ 10 feet ఉన్నాయి గైస్. ఇక్కడ వచ్చి లాల్బాగ్ రాజా మన ముంబై స్టైల్ కనుక ఇది మొత్తం ఫినిషింగ్ అయిపోయింది, మొత్తం ఫినిషింగ్ వర్క్ ఉంది. చూస్తే మొత్తం ధోతి అని మొత్తం క్లాత్ వర్క్ అన్నమాట. మళ్ళీ పంచ కూడా వెల్వెట్ది, మొత్తం పంచ కూడా వెల్వెట్ కండువా పంచ కూడా వెల్వెట్ అన్నమాట. పగడి కూడా మంచిగా క్లాత్ వర్క్ మొత్తం ఆశేషాల వినాయకుడు మంచిగా. చూస్తే చక్రం మీరు అడిగితే వాళ్ళు ఇస్తారు, చక్రం కూడా ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు మీకు. ఈ వెడ్ కూడా పెద్ద ఉంది, అప్రాక్సిమేట్లీ ఇది అబౌట్ 9 to 10 feet ఉంటుంది అప్రాక్స్. మళ్ళీ దగ్గు షేట్ అన్నమాట. దగ్గు షేట్ వినాయకుడు ఇది సింపుల్ పుట్టే పగడి ఎక్కువ పగడి ఉంది దీనిలో. పగడీలో కూడా ఇంకా క్లాత్ ఇది ఏమంటారు కండువా కూడా అంటారు అన్నమాట. కండువా కూడా పింక్ కలర్ అనమాట. పగడి మొత్తం మాస్ స్టైల్ పగడి అన్నమాట. ఇంకా మళ్ళీ మనకి వినాయకుడు మళ్ళీ ఇంకా రాముడు శ్రీ హనుమంతుడు ఇంకా రామ మందిర్ ఉన్న బ్యాక్గ్రౌండ్తో. ఇక చూస్తే వినాయకుడు మొత్తం ఎట్లా అంటే పింక్ కలర్లో ఉంది మొత్తం ధోతి. చూస్తే గోల్డెన్ ఫినిషింగ్ అన్నమాట. ఇది కండువా కలిసేసి మొత్తం రెడ్ మెరూన్ కలర్ అంట ధోతి కలిసి. కండువా కలర్ వేయాలి దీనికి కలర్ ఇస్తారంట, లేకపోతే కలర్ ఇస్తారు అనుకోండి. ఇంకా కలర్ ఇంకా ఫినిషింగ్ కాలేదు అది. ఇక్కడ ఇంకా ఏమాట అంటే శ్రీసాయి ఆర్ట్స్లో మీకు హిమాయత్నగర్లో ఎక్కువ మాటకి దగుడు షేడ్ వినాయకుడు, శ్రీమంత్ దగుడు షేడ్ వినాయకుడు, ఎక్కువ లాల్బాగ్ రాజా విత్ బార్డర్స్ విత్ బ్యాక్గ్రౌండ్ విత్ క్లాత్ ఫినిషింగ్ దొరుకుతాయి మీకు ఎక్కువ. ఇప్పుడు మెల్లమెల్లగా హైదరాబాద్ స్టైల్ కూడా వినాయకుడు కుందన్ వర్క్ చేశారు. ఇక్కడ ఇంకా చూసి పాండురంగ లాస్ట్ టైం ఫేమస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ముంగడ కూడా శ్రీగణేష్ శాస్త్రి ఉంటుంది. ఇప్పుడు ఆడ చిన్న వినాయకుడు మంచిగా సూపర్ ఉన్నాయి. ఆడ కాస్ట్యూమ్ మొత్తం ముంబై స్టైల్ వినాయకుడు ఉన్నారు. రండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫెస్టివ్ వ్లాగ్స్ హైదరాబాద్. అండ్ థ్యాంక్ యూ.